అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా నిలిచిందని చూపిస్తే నువ్వు ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు రా భయ్, తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు తెలంగాణలో. బిడ్డ మా చెల్లెల మీద అపాడం వేస్తావా, మా అక్క మీద అపాడం వేస్తావా, మా అమ్మ మీద అపాడం వేస్తావా, కొడుక చూసిన వారా కొడుక రారా అని తలకాయని పడకార బట్టి గీసి రప్పరప్ప కోసి లేకపోతే అవి చేసి తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయి. కానీ తెలంగాణ గుండె కలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళైతే మీరు చూపిస్తున్నారు, ఏ ఆడపిల్లలైతే రమ్మన్నాడు పోయిండు చూసింది బదిలిస్తే పండుకుని ఏదో మాట్లాడుతుర్రో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా, మరి నీకెంత బాధ అయితే తెలుస్తుంది? ఆడవాళ్ళ జైలుకి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళ జైలు లేకుండా నువ్వు ఏదైనా దీని దమ్ముంటే ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడవాళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడప సహించదు. మీరు పడుతూ నింటది ఒక పూట ఉపాసం ఉంటారు, కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యులు ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవరు ఊరుకోండి తెలంగాణలో.